హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓపీ యానిమీ. ఈరోజు మనం చెప్పుకోబోతున్న మాంగా మూరిమ్ లాగిన్. ఇది అచ్చం సోలో లెవెలింగ్ లా సిస్టమ్ లెవెలప్ తో ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇక సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్. ఇంకా కథ స్టార్ట్ చేసే స్టార్టింగ్ లో మన హీరో ఏదో భారీగా మోస్తూ వెళ్తూ ఉన్నట్లు కనిపిస్తుంది మనకి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాను రా. ఇంకా 4th ఫ్లోర్ కి చేరుకుంటే చాలు, నేను అటుకి వెళ్ళిపోయినట్లే లాస్ట్ కి. ఇదొక చెత్త. నువ్వు దాన్ని సరిగ్గా కూడా చూడలేదు. మన హీరో పేరు జిన్ టేక్యంగ్, ఒక హంటర్ ఫ్రాంక్ అని మనకు తెలుస్తుంది ఇక్కడ. టేక్యంగ్ మై బ్రదర్, నువ్వు ఇక్కడ ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నావు. ఇక్కడ మన హీరో ఫ్రెండ్ మన హీరోతో మాట్లాడుతూ, షిట్ ఎప్పటికన్నా షిట్టేరా, దాన్ని తొవ్వి చూడాల్సిన అవసరం లేదు, అది చూస్తేనే కనుకోవచ్చు అది షిట్టే అని అంటాడు. దానికి మన హీరో ఆలోచిస్తూ, కానీ నాకు డబ్బు అవసరం కదా అని అనుకుంటాడు. అప్పుడు మన హీరో ఫ్రెండ్, అక్కడ ఆగు, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ లో ఎప్పటికీ గిల్ట్కి తాగే ఉండకూడదురా అని అంటాడు. దానికి మన హీరో కోపంగా తన ఫ్రెండ్ ని అరే హ్యాంగ్ అని అంటాడు. దానికి మన హీరో ఫ్రెండ్ భయంతో టేక్యాంగ్ అని భయపడుతుంటాడు. భయపడుతూ హీరో ఫ్రెండ్ హీరోతో, శాంతించు ఒకసారి, అవేకనైన వాళ్ళ చట్టం ఆర్టికల్ 111 ఏం చెప్తుంది నీ పవర్స్ ని పవర్ లేని వాళ్ళ మీద అంటూ ఉండగా కోపంతో మన హీరో, రే నాలాంటి ఒక ఎఫ్రాంక్ ని ఒక అవేకండ్ అని ఎవరు అనుకుంటారా అని అంటాడు. దాంతో మన హీరో ఫ్రెండ్ చాలా మంచి ఆలోచన అని అంటాడు. ఏమన్నా కానలేరా అని మన హీరో అంటాడు. దానికి మన హీరో ఫ్రెండ్, ఇప్పుడే నీకు కష్టంగా ఉంది, ఇప్పుడు కానీ నువ్వు ఒక నార్మల్ హ్యూమన్ ని ఏమన్నా చేసావని తెలిస్తే అంటుండగా, ఆల్రెడీ నన్ను తీసేశారా అని హీరో అంటే అని హీరో ఫ్రెండ్ షాక్ అవుతాడు. నేను ఈరోజు వర్క్ కి వెళ్ళానో లేదు, మా టీమ్ లీడర్ నాతో నేను చేసిన పనులన్నిటికీ థ్యాంక్ఫుల్ గా ఉన్నాను అని అన్నాడు. నేను నా లేట్ ఫాదర్ హంటర్ గా ఉన్నప్పుడే ఒక హంటర్ గా అయ్యాను. ఈ ఫీల్డ్ లో నా టాలెంట్ పెద్దగా లేనప్పటికీ ఈ లో రంగ్ హంటర్ నా హార్డ్ వర్క్ కి ఎథిక్స్ కి గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే 17 years నుండి కట్టుకున్న అంతా వేస్ట్ గా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు మన హీరో. దానికి మన హీరో ఫ్రెండ్ అనుకుంటాడు. నువ్వు అన్న వాటికి నువ్వు సారీ ఫీల్ అవుతున్నావు కదా అని హీరో అంటే అని హీరో ఫ్రెండ్ ఆలోచిస్తుంటాడు. అప్పుడు మన హీరో, అయితే నాకు డ్రింక్ కొని బ్రో, మామూలుగా ఈ టైమ్స్ లో ఫ్రెండ్స్ ఇలానే చేస్తారు కదా అని హీరో అంటే హీరో ఫ్రెండ్, అరే నీతి నిలేనుడా, నువ్వు నీ ఫ్రెండ్ లాగా ఎప్పుడన్నా ట్రీట్ చేసావరా నన్ను అని అంటాడు. ఈ రోజు రాత్రి ఫుల్ అయిపోవాలి బ్రో అని హీరో అంటే హీరో ఫ్రెండ్, సరే ఏమన్నా కానీ రేపు లేదు అనేలా తాగాలి అని అంటాడు. తర్వాత మనం మెషిన్ ని చూపిస్తారు నెక్స్ట్ సీన్ లో. ఇంకా నెక్స్ట్ సీన్ చూస్తే ఫ్లాష్ బ్యాక్, January 1st, 2015, మానవ జాతికి న్యూ ఇయర్. ఆ రోజు వాంగా గ్రీట్ చేయలేదు, కానీ వాళ్ళని ఒక గ్రేట్ చేసింది. ఆ పోర్టల్ ఒక లోకం నుండి ఇంకొక లోకానికి కనెక్ట్ అవుతుంది. ఆ గేట్స్ ని డంజన్స్ అని అంటారు. అవి మొత్తం ప్రపంచమంతా కనిపించటం మొదలయ్యాయి. ఇంతవరకు ఎప్పుడు చూడని మాన్స్టర్స్ వాటిలో నుండి రావడం మొదలయ్యాయి. ఇప్పుడు అవేకన్ బీయింగ్స్ కి మాన్స్టర్స్ కి మధ్య బ్యాటిల్ స్టార్ట్ అయ్యాయి. చివరికి డీమన్ కింగ్ ఆస్మోడియస్ ని చంపేసి ఆ గ్రేట్ వార్ ఎండ్ కి వచ్చేసింది. ఆ రోజు January 1st, 2020. దీన్ని విక్టరీ డే అని కూడా పిలుస్తారు. దాని తర్వాత మాన్స్టర్స్ గేట్ నుండి బయటికి రావడం ఆగిపోయాయి. ఒక కొత్త యుగం మొదలైంది. హంటర్స్ లూట్ కోసం గేట్స్ లోపలికి ఎంటర్ అయ్యి మాన్స్టర్ ని చంపి ఆక్షన్ హౌస్ లో అమ్మేవాళ్ళు. ఇక మన కథలోకి వస్తే మన హీరో అనుకుంటూ ఉంటాడు, చాలా మంది అవేకెండ్ బీయింగ్స్ హంటర్స్ లాగే ఉన్నారు. మనుషులు వాళ్ళ బౌండరీస్ ఎప్పుడో దాటేశారు. వారు పవర్స్ ద్వారా ర్యాంక్స్ కూడా ఇచ్చారు.
వారిలో నేను లోయెస్ట్ ర్యాంక్ లో ఉన్నా, వాళ్లకు నాలాంటి లో ర్యాంక్ వాళ్ళు అవసరం లేదు అని అనుకుంటున్నాడు మన హీరో. దాని తర్వాత మన హీరో ఫ్రెండ్ ఫుల్ అయిపోయి పడిపోవడం చూస్తాం. నెక్స్ట్ సీన్ లో మన హీరో తన ఫ్రెండ్ ని కొడుతూ లేవరా యూజిన్ అని పిలుస్తుంటాడు. లేవకపోయేసరికి డ్రింక్ కొంచెం తక్కువ తీసుకోమని చెప్పాను కదరా మెదవా అనుకుంటాడు. ఇది చెత్తగా ఉందిరా అని తన ఫ్రెండ్ తన మీద వామిట్ చేసుకున్న టీ షర్ట్ ని తన మీద విసిరి కొడతాడు మన హీరో. తర్వాత మన హీరో ఆ మిషన్ పక్కన కూర్చొని నేను చాలా హార్డ్ టైమ్ లో ఉన్నారా, నువ్వు కాదు అంటూ బాధపడుతుంటాడు మన హీరో. సరేలే, దీని గురించి మర్చిపోయాను కదా, కానీ దీన్ని నమ్మితే కనీసం స్నాక్స్ ఖర్చుల కన్నా వస్తాయా? నేను ఫస్ట్ నుండి లేజీగానే ఉన్నాలే, దీన్ని ఎప్పుడో పడేయాల్సింది అని అనుకుంటాడు. ఇదేంటో ఒకసారి చూద్దాం అని అనుకొని ఓపెన్ చేయడానికి పుష్ బటన్ నొక్కుతాడు మన హీరో. నెక్స్ట్ సీన్ చూస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మన హీరోకి దాని యూజర్ మాన్యువల్ చిక్కుతుంది. దాంతో మన హీరో ఏంటిది యూజర్ మాన్యువల్, ఎవరన్నా పారేయాలి అనుకుంటున్న దానిలో యూజర్ మాన్యువల్ ఏంటికి పెడతారు అని ఆలోచిస్తూ ఎస్పెషలీ ఈ చెత్తలో ఎందుకు అని అనుకుంటాడు. యూజర్ మాన్యువల్ ని చదువుతూ మన హీరో దానిలో ఉండే డేట్ చూస్తాడు. ఏంటి ఇయర్ 2020నా, అది వారం రోజు కదా అని అనుకుంటాడు. అది ప్రింటింగ్ ఎరా అయి ఉంటుందిలే, ఎందుకంటే ఒక మూర్ఖుడే అలాంటి టైంలో ఇలాంటిది క్రియేట్ చేస్తాడు అని అనుకుంటాడు. నెక్స్ట్ వార్నింగ్ పేజ్ చూస్తాడు. అందులో ప్లేయర్ లాగౌట్ చేయలేడు అని, ఇంకా గేమ్ లో చనిపోతే నిజ జీవితంలో కూడా చనిపోతాం అని రాసి ఉండడం చూస్తాడు. దాన్నే చూస్తూ అలా పడిపోయి ఏమన్నా కానీలే నిద్రపోవాలి అని పడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మన హీరో ఫ్రెండ్ గురక ఇంకా పిత్తల సౌండ్ తో రూమ్ అంతా దద్దరిల్లిపోతుంటుంది. దాంతో మన హీరో యదవా చంపి పారేయాలి విన్ని అనుకుంటాడు. అవును, ఈ క్యాప్సూల్ ఉంది కదా, ఇది సౌండ్ ప్రూఫ్ అయి ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు మన హీరో. ఆ క్యాప్సూల్ లోపలికి చేరుకున్న మన హీరో ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది, వాడి సౌండ్స్ కూడా రావట్లేదు, ఇంకా ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది అని అనుకుంటాడు. రేపటి నుంచి ఏం చేయాలో అని ఆలోచిస్తూ నేను ఎలా అమ్మ వాళ్ళకు రెంట్ పే చేయాలి, మా నాన్న బతికి ఉంటే నేను ఏం చేయాలో చెప్పేవాడా, కానీ వాళ్ళ కోసం నేను ఏం చేయాలో అంతా చేసేసాను, నన్ను నమ్మండి నాన్న అని మనసులో అనుకుంటుంటాడు. నేను చాలా అలసిపోయాను అని అనుకుంటూ ఈ రోజు నిద్ర తర్వాత రేపు కొంచెం బెటర్ అవుతానేమో అని అనుకుంటాడు. హీరో పడుకోగానే మన గేమ్ స్టార్ట్ అవుతుంది. సిస్టమ్ స్టార్ట్ అయ్యి ప్లేయర్ కనెక్షన్ ని చూస్తున్నాం, ప్లేయర్ ని గుర్తించలేకపోతున్నాం, మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని సిస్టమ్ సౌండ్ చేస్తుంది. మన హీరో నిద్రపోవటం వల్ల టైం అయిపోయి ఆటోమేటిక్ గా ఓకే చేసుకుంటుంది ఈ సిస్టమ్. లోడింగ్ కంప్లీట్ అయింది, ప్లేయర్ కిమ్ టేకియన్ రిజిస్టర్ అయ్యాడు, మురిం పల్లెకి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారా అని సిస్టమ్ అడుగుతుంది. మన హీరో నిద్ర వల్ల టైం అయిపోతుంది, అదే యాక్సెప్ట్ చేస్తుంది. సిస్టమ్ మన హీరోకి గుడ్ లక్ చెప్తుంది. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేయగానే మన హీరో ఎక్కడో ఉంటాడు. చాలా చల్లగా ఉంది, ఎవరైనా విండోస్ ఓపెన్ చేశారా అని అనుకుంటాడు మన హీరో. అది ఆ జిన్హోగాడే అంటాడు. ఆ చెత్త వెదవా అంటూ కళ్ళు తెరుస్తాడు మన హీరో. తెరవగానే షాక్ లో ఉంటాడు. షాక్ లో ఏమైందిరా అని గట్టిగా అరుస్తాడు మన హీరో. దెబ్బకి లేచి కూర్చుంటాడు. పక్కన చూస్తే ఒక అమ్మాయి చాలా చల్లగా ఉంది అని చైనీస్ లో మూలుగుతూ పడుకుని ఉంటుంది. ఏంటిది, వాట్ ద ఎఫ్ అని మనసులో అనుకుంటాడు మన హీరో. ఏమైంది, నేను ఇంకా హాస్టల్స్ బార్ లోనే ఉన్నానా, నాకు చాలా బాగా గుర్తుంది, నేను ఆ జిన్హోగాన్తో తాగిన తర్వాత నిద్రపోవటానికి ఇంటికి వచ్చాను కదా అని అనుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ అని తన పక్కన ఉన్న అమ్మాయిని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఏమైందా అని లేచి చూస్తుంది. తను చాలా అందంగా ఉంది అని అనుకుంటూ నేను ఎక్కడున్నాను అని అడుగుతాడు మన హీరో ఆమెని. ఏంటి అని చైనీస్ లో అడుగుతుంది ఆ లేడీ. నీ పేరు షున్మినే ఉండొచ్చు, కానీ నేను నీ పేరు అడగడం లేదు అని అంటాడు చైనీస్ అర్థం కాని మన హీరో. దానికి ఆమె
ఏమంటున్నావు అని చైనీస్ లో అడుగుతుంది. హీరోకి అర్థమయ్యి నువ్వు చైనీస్ ప్రిఫర్ చేస్తావు అనుకుంటా అని అంటాడు. షిట్, నేను అంత కమ్యూనికేట్ చేయలేకపోతున్నానే అని అనుకుంటాడు. అంతలోగా సిస్టమ్ అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయి, మీరు చూస్తారా అని చూపిస్తుంది. హీరో ఏంటిది అనుకుంటూ భయపడిపోతాడు. భయపడి సిస్టమ్ స్క్రీన్ ని గుద్దుతో కింద పడిపోతాడు. క్యారెక్టరా, మురియమా, లాగినా ఏంటి అంటూ షాక్ లో ఉంటాడు మన హీరో. అంతలో సిస్టమ్ మెసేజ్ ట్రాన్స్లేషన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది అని చూపిస్తుంది. ఒక్క సెకండ్ అంటూ అరుస్తాడు మన హీరో. మాస్టర్ జిన్, మీరు ఓకేనా అని ఆ లేడీ అడిగితే మన హీరో షాక్ లో ఉంటాడు. మాస్టర్ జిన్ అని మరీ అంటుంది ఆమె. ఏమవుతుందిరా అని కన్ఫ్యూజన్ లో పడిపోతాడు మన హీరో. దీంతో మన ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ నుండి మన ఫైట్స్, ట్విస్ట్స్ అండ్ కామెడీ చాలా సూపర్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మిస్ మాత్రం అవ్వకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. నెక్స్ట్ చాప్టర్స్ కూడా ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొని వస్తానని మీకు మాటిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.